అందరికీ నమస్కారం. నా పేరు శిరీష లక్ష్మి అండి. నేను బెంగళూరులో ఉంటాను. ఇవాళ ఒక చిన్న ఆడియో క్లిప్ రికార్డ్ చేసి దాన్ని పోస్ట్ చేస్తున్నాను. దాని వివరాలు ఏంటి అని ముందు మీకు చెప్తున్నాను. ఇది లాంగ్ బ్యాక్ అండి. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 12:30 వరకు ఒక ప్రోగ్రాం వచ్చేది. గురువుగారు మహాభాష్యం చిత్తరంజన్ గారని మన ఇండియన్ లైట్ మ్యూజిక్లో చాలా ఫేమస్ కంపోజర్, టీచర్ అండ్ ఆథర్ అండి. ఆయన ప్రతి ఆదివారం ఈ 12 నుంచి 12:30 మధ్యలో భారతదేశంలోని వివిధ భాషల్లోని ఫేమస్ పాటలు అంటే దేశభక్తి గీతాలు, చిన్నపిల్లలకు సంబంధించిన పాటలు నేర్పించేవారు. ఆయన ఎలా నేర్పించేవారంటే ప్రతి పాట వర్డ్ టు వర్డ్ డిక్టేట్ చేసేవారు ఫస్ట్. తర్వాత పాట సారాంశం అంటే పాట మీనింగ్ ఏంటి, అది దేని గురించి రాశారని చెప్పేవారు. తర్వాత పల్లవి, చరణం నిదానంగా చాలా క్లియర్గా నీట్గా నేర్పించేవారు అన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పించేవారు. సో అలా ప్రతి ఆదివారం అంటే ఒక నెలలో 4 ఆదివారాలు ఒకటే పాట నేర్పించేవారు. ఆ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒక కొత్త లాంగ్వేజ్లో ఒక కొత్త పాట నేర్పించేవారు అన్నమాట. సో అలా నేను స్కూల్లో ఉన్న టైంలో అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నాకు స్వతహాగా ఇంట్రెస్ట్ ఉండి నేను డిఫరెంట్ లాంగ్వేజెస్లో సాంగ్స్ నేర్చుకోవడం జరిగింది. అలా నా మాతృభాష తెలుగు కాకుండా దాదాపు 12-13 భాషల్లో పాటలు నేర్చుకున్నాను. సో ఇవాళ ఆ పాటల్లోని కొన్ని పాటలకు పల్లవులు, చరణాలు పాడి, కొన్ని పాటలకు పల్లవులు మాత్రమే పాడి రికార్డ్ చేసి ఒక ఆడియో క్లిప్ లాగా చేసి పోస్ట్ చేస్తున్నాను. ఈ పాటలు పాడే ప్రహసనంలో ఎందుకంటే నా మదర్ టంగ్ తెలుగు, నాకు మిగతా భాషల్లో అంత టచ్ లేదు, ఆ లాంగ్వేజెస్ గురించి నాకు అంత తెలియదు. కాబట్టి పొరపాటున ఏమైనా అక్షర దోషాలున్నా, ఏదైనా లిరికల్ మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా తప్పులుంటే మన్నించగలరని కోరుకుంటున్నాను. ఐ హోప్ యు ఆల్ విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ వినిపించబోయే పాట సంస్కృత భాషలోనిది. ఇది సరస్వతీదేవి ప్రార్థనా గీతం. జయ జయ హే భగవతి సురభారతి తవ చరణం ప్రణమామః. జయ జయ హే భగవతి సురభారతి తవ చరణం ప్రణమామః. నాద బ్రహ్మమయి జయ వాగీశ్వరి, నాద బ్రహ్మమయి జయ వాగీశ్వరి, శరణం తే గచ్ఛామః. జయ జయ హే భగవతి సురభారతి తవ చరణం ప్రణమామః. ఆసీనా భవ మానసహంసే कुन्दतुहिनसे सिधवळे. आसीना भव मानसहंसे कुन्दतुहिनसे सिधवळे. हर जडतां कुरु बोधिविकासं, हर जडतां कुरु बोधिविकासं, सितपङ्कजतनु विमले. जय जय हे भगवति सुरभारति तव चरणं प्रणमामः. ఇప్పుడు ఒక అస్సామీ సాంగ్ పాడుతున్నాను. ఇది చిన్నపిల్లలు బొమ్మల పెళ్లి చేసే సమయంలో పాడుకునే పాట. ఈ పాట ఇలా వస్తుంది. ओ तुल ओ बुलबुल ओ खेउटी तोरा, लुका भाको भाल न लगे खेल कोई ना दौरा. तुल हमार कोई ना हक बुलबुले हक दौरा, मोइना मोती नाम लगाई दियो दोरा खोरियाक जोरा. ओ खेउटी हा दोरा माग खत एकली धरा, ओ तुल ओ बुलबुल ओ खेउटी तोरा, लुका भाको भाल न लगे खेल कोई ना दौरा. ఇప్పుడు ఇంకొక అస్సామీ సాంగ్. మా ఆమె హదియాలై జామే, మా आमी हत तल खामे
মা আমি হদিয়ালৈ যামে, মা আমি হততল খামে, বান্ধিন আমি বান্ধিন মা কেসা পাতলুন, মা আমি হদিয়ালৈ যামে, মা আমি হততল খামে. నెక్స్ట్ వచ్చి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన ఒక ఫేమస్ బెంగాలీ గీతం. ఇది ఒక మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్ అని చెప్పొచ్చు. దీని అర్థం ఏంటి అంటే, జీవితంలో ఎప్పుడైనా ఒకసారి మనకు ఒడిదుడుకులు కష్టాలు ఎదురైనప్పుడు మనకు అలాంటి సమయంలో ఎవరు తోడు రాకున్నా మనం ఒంటరిగా పోరాడాలి, ధైర్యంగా ముందుకు నడవాలి అని మంచి ధైర్యాన్ని నింపే పాట. ఈ పాట ఇలా వస్తుంది. ఇది చాలా ఫేమస్ బెంగాలీ సాంగ్. ఈ పాట ఇలా వస్తుంది. যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে, যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে, তবে একলা চলো একলা চলো একলা চলো একলা চলো রে, তবে একলা চলো একলা চলো একলা চলো একলা চলো রে, যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে, যদি আলো না ধরে ওরে ওরে ও ভাগা আলো না ধরে, যদি ঝড় বাদলে আধার রাতে দুয়ার দেখরে, যদি ঝড় বাদলে আধার রাতে দুয়ার দেখরে, তবে বজ্র নলে আপন বুকের পাঁজর চলিয়ে নিয়ে একলা চলো রে, আপন বুকের পাঁজর চলিয়ে নিয়ে একলা চলো রে, যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে, তবে একলা চলো একলা চলো একলা চলো একলা চলো রে, তবে একলা চলো একলা চলো একলা চলো একলা చలో రే. ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ బెంగాలీ సాంగ్. ఈ పాట రచించిన వారు అండ్ సంగీతం సమకూర్చిన వారు ఒకరే, ఆయన ద్విజేంద్ర రాయ్ గారు. మనకు బెంగాలీ భాషలో రవీంద్ర సంగీత్ ఎంత ఫేమస్ అయిందో, ఈయన పాటలు కూడా ద్విజేంద్ర గీతి అనే పేరుతో చాలా ఫేమస్ అయ్యాయి. ఈ పాట వివరాల్లోకి వెళ్తే, మన పుడమి అంటే వసుంధర, భూమి, ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తాం కదా. అలా మన భూమి ఫలపుష్పాలతో, సిరి సంపదలతో, ధనధాన్యాలతో నిండి ఉంది. ఇక్కడ మనకు ఎన్నో కళలు, ఎన్నో స్మృతులు దీంతో మనకు ముడిపడి ఉన్నాయి. మనకు ప్రపంచంలో ఇంత అందమైన ప్రదేశం మరెక్కడ దొరకదు. అందుకే అన్ని దేశాల్లోకెల్లా నా దేశం రారాణి అని చక్కగా వివరించిన ఒక మంచి పాట. ఈ పాట ఇలా వస్తుంది. చాలా బ్యూటిఫుల్ కంపోజిషన్ ఇది. ধানো ধান্যে পুষ্পে ভরা আমাদের বসুন্ধরা, তাহার মাঝে আছে দেশ সকল দেশের সেরা, ও সে স্বপ্ন দিয়ে তৈরি সে দেশ স্মৃতি দিয়ে ঘেরা, এমন দেশটি কোথাও খুঁজে পাবে না গো তুমি, ও সে সকল দেশের রানী সেজে আমার জন্মভূমি, সেজে আমার জন্মভূমি, সেজে আমার জন্মভূমি. నేను నెక్స్ట్ వినిపించిపోయేది జగన్నాథ స్వామి మీద రచించిన ఒక ఒరియా భక్తి గీతం. భగవంతుడికి ఎన్నో పేర్లు ఉంటాయి కదా. ఏ పేరుతో నిన్ను పిలువని పరమాత్మ అని ఆర్తితో పాడుకునే ఒక మంచి పాట. কেউ না মুধারি ঢাকে ভি তুমকো, তুমি যে সর্বনামো,
तुम्हें जे सर्वो नमो केउ न मुधारी ढाके भी तुमको तुम्हें जे सर्वो नमो तुम्हें जे सर्वो नमो. ఇంకొక మంచి ఒరియా దేశభక్తి గీతం ఇది. ఇందాక మనము బెంగాలీ సాంగ్లో విన్నట్టే మన జన్మభూమి ఎంత అందంగా ఉంటుంది, దట్టమైన అడవులతో కొండ కోనలతో. ఇక్కడ వీచే గాలి ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుంది అని చక్కగా వర్ణించిన ఒక మంచి పాట. ఈ పాట ఇలా వస్తుంది. सुंदर मोह जन्म भुई सुंदरता सागुव बन सुंदरता पहाड़ नोई. सुंदर मोह जन्म भुई सुंदरता सागुव बन सुंदरता पहाड़ नोई. सुंदरता पहाड़ नोई. सुंदरता गच्छलता सुंदर मृद पवनता. सुंदरता गच्छलता सुंदर मृद पवनता. सुंदर देशर मोरा सुंदर जते भवनी भाई सुंदरता पहाड़ नोई. सुंदर मो जन्म भुई सुंदरता सागुव बन सुंदरता पहाड़ नोई. सुंदरता पहाड़ नोई. నెక్స్ట్ ఒక మంచి మెలోడియస్ గుజరాతీ సాంగ్ పాడుతున్నాను. ఈ పాట రచించిన వారు శ్రీ నీను మజుందార్ గారు. దీనికి సంగీతం సమకూర్చిన వారు శ్రీ కాను ఘోష్ గారు. కాను ఘోష్ గారు చాలా సుప్రసిద్ధ సంగీత దర్శకులు గుజరాత్లో. మనకు నేషనల్ ఇంటిగ్రిటీకి సంబంధించి ఎన్నో పాటలు వచ్చాయి. అలాంటి పాటల్లో ఇప్పుడు నేను పాడబోయే ఈ పాట ముందు వరుసలో ఉంటుందని నేను నమ్ముతాను. ఎందుకంటే అంత అద్భుతంగా చేశారు ఈ పాట. ఈ పాట భావం ఏంటి అంటే, సూర్యచంద్రులు, నింగి నేల, రేయి పగలు, నదులు, సముద్రాలు ఇవన్నీ ఎవరికి సొంతం కాదు, అంటే ఒక్కరికి సొంతం కాదు, ఇది అందరిది. వేర్వేరు ప్రాంతాల్లో వేరే వేరే భాషలు మాట్లాడే ప్రజలు వాళ్ళ మధ్య వచ్చిన భిన్న అభిప్రాయాల వల్ల వాళ్ళు దూరంగా ఉంటున్నారు, కానీ వాళ్ళు భిన్న అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు. కానీ సహజంగా మనుషులంతా ఒకటి, ఈ ప్రకృతి అందరిది అని చక్కగా వర్ణించిన ఒక మంచి పాట. ఈ పాట ఇలా వస్తుంది. आकाशगंगा सूर्यचंद्रतारा संध्या उषा कोई नदी कोणी भूमि कोणी नदी कोणी सागर धारा भेद केवल शब्द हमारा ने तमारा. आकाश गंगा सूर्य चंद्र तारा संध्या उषा कोई नदी. एज हास्य एज रुदन आशा ये निराशा. एज हास्य एज रुदन आशा ये निराशा. एज मानव ऊर्मी पण भिन्न भाषा. आकाश गंगा सूर्य चंद्र तारा संध्या उषा
ఇప్పుడు ఒక చక్కని సింధీ దేశభక్తి గీతం పాడుతున్నాను. మిస్రీ అంటే మనకు అందరికీ తెలుసు కదా, కలకండ అని చక్కెర పలుకలని అంటాం. సో ఈ పాట ఎంత చక్కగా రచించారంటే, ఇందులో వాడు ఏం చెప్తారంటే, నా దేశం తేనె కన్నా చక్కెర కన్నా ఎంతో తీయనైనది. ఈ దేశం కోసం నా తనువును త్యాగం చేయడానికి నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాను అని దేశభక్తిని చాటే ఒక మంచి పాట. ఈ పాట ఇలా వస్తుంది. ही मोहिंजो वतन मोहिंजो वतन मोहिंजो वतन, ही मोहिंजो वतन मोहिंजो वतन मोहिंजो वतन, मिस्री खमिठेरो माखी खमिठेरो, मिस्री खमिठेरो माखी खमिठेरो, कुर्बान देह वतन तकरिया पेह जो तन बदन, कुर्बान देह वतन तकरिया पेह जो तन बदन, ही मुहिंजो वतन मुहिंजो वतन मुहिंजो वतन, ही मुहिंजो वतन मुहिंजो वतन मुहिंजो वतन, मिठड़े वतन खाऊ रखी की बिनवारिया, जे की हुजे मड़े वरी की न पचारिया, मिठड़े वतन खाऊ रखी की बिनवारिया, जे की हुजे मड़े वरी की न पचारिया, दिल में हमेशा शाल रहे देश जी लगन, दिल में हमेशा शाल रहे देश जी लगन, ही मुहिंजो वतन मुहिंजो वतन मुहिंजो वतन, ही मुहिंजो वतन मुहिंजो वतन मुहिंजो वतन. నెక్స్ట్ ఒక మరాఠీ సాంగ్ పాడుతున్నాను. ఇది కూడా పేట్రియాటిక్ సాంగ్. आनंद कंद ऐसा हा हिंद देश मासा, आनंद कंद ऐसा हा हिंद देश मासा, सत्यासी ठाव देई वृत्ति सठे विन्याई, सत्यासी ठाव देई वृत्ति सठे विन्याई, सत्यासी निरासा हा हिंद देश मासा, आनंद कंद ऐसा हा हिंद देश मासा, जगदीश जन्म देई पदवी सथोरणी, चढ़वी स्वधर्म सासा हा हिंद देश मासा, जनकादिराज योगी शुक वासुदेव त्यागी, जनकादिराज योगी शुक वासुदेव त्यागी, घुमवीति कीर्ति बासा हा हिंद देश मासा, आनंद कंद ऐसा हा हिंद देश मासा, हा हिंद देश मासा, हा हिंद देश मासा. ఇప్పుడు అందరికీ చిరపరిచితమైన ఒక మంచి ఉర్దూ పాట పాడబోతున్నాను. దీన్ని సర్ మొహమ్మద్ ఇక్బాల్ గారు రచించారు. ఇది ఫేమస్ పేట్రియాటిక్ సాంగ్, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. सारे जहाँ से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहाँ से अच्छा हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा, सारे जहाँ से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहाँ से अच्छा. నేను నెక్స్ట్ ఒక 2 హిందీ సాంగ్స్ పాడబోతున్నాను. ఇవి కూడా చాలా ఫేమస్ పేట్రియాటిక్ సాంగ్స్. ఇవి కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటాయి. ये वक्त की आवाज़ है मिलके चलो,
ये ज़िंदगी का राज है मिल के चलो, ये वक्त की आवाज़ है मिल के चलो, ये ज़िंदगी का राज है मिल के चलो, मिल के चलो मिल के चलो मिल के चलो, चलो भाई मिल के चलो मिल के चलो मिल के चलो, ये वक्त की आवाज़ है मिल के चलो, ये ज़िंदगी का राज है मिल के चलो, मिल के चलो मिल के चलो। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। बेला गुलाब जूही चंपा चमेली, बेला गुलाब जूही चंपा चमेली, प्यारे प्यारे फूल गूंथे माला में एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। ఇప్పుడు ఒక చక్కని కన్నడ గీతం వినిపించబోతున్నాను. ఇది చిన్నపిల్లలకి సంబంధించిన పాట. ఈ పాట అర్థం ఏంటి అంటే, మనం పిల్లలకి మంచి నడవడిక ఎలా నేర్పించాలి అంటే, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, స్కూల్కి వెళ్తే టీచర్స్ చెప్పిన పాఠాలు చక్కగా నేర్చుకోవాలి, ఎప్పుడు నిజమే పలకాలి, పెద్దల ఎదుట భక్తి గౌరవాలతో మెలగాలి అని పిల్లలకి నేర్పించే ఒక మంచి పాట. ఈ పాట ఇలా వస్తుంది. ఓ చెలువిన ముద్దిన చెలువిన ముద్దిన మಕ್ಕಳೇ మಕ್ಕಳೇ మಕ್ಕಳೇ, ఓ చెలువిన ముద్దిన చెలువిన ముద్దిన మಕ್ಕಳೇ ಮಕ್ಕಳೇ ಮಕ್ಕಳೇ, ತಂದೆ ತಾಯಿ ಹೇಳಿದ ರೀತಿ ನಡೆಯಲು ಬೇಕು, ಶಾಲೆಯ ಗುರುಗಳು ಕಲಿಸಿದ ಪಾಠ ಕಲಿಯಲು ಬೇಕು, ದೊಡ್ಡವರಲ್ಲಿ ಭಕ್ತಿ ಗೌರವ ತೋರಲು ಬೇಕು, ನಡೆನುಡಿಯಲ್ಲಿ ಸತ್ಯವ ಎಂದು ಪಾಲಿಸಬೇಕು, ನಡೆನುಡಿಯಲ್ಲಿ ಸತ್ಯವ ಎಂದು ಪಾಲಿಸಬೇಕು, ಚೆಲುವಿನ ಮುತ್ತಿನ ಚೆಲುವಿನ ಮುತ್ತಿನ ಮಕ್ಕಳೇ 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 మక్కళే. మక్కಳು అంటే చిన్నపిల్లలని అర్థం. నెక్స్ట్ కొంకణి లాంగ్వేజ్లో ఒక పాట పాడుతున్నాను. హిమగిరి రే హిమగిరి, హిమగిరి రే హిమగిరి, ఉత్తుంగతో ముక్తతో ఉత్తుంగతో ముక్తతో, హింద మాయే హింద భూయే ముకుటతో హిమగిరి, హింద మాయే హింద భూయే ముకుటతో హిమగిరి, హిమగిరి రే హిమగిరి, హిమగిరి రే హిమగిరి, హిమగిరి రే హిమగిరి, హిమగిరి రే హిమగిరి. నెక్స్ట్ సుప్రసిద్ధ కవి శ్రీ సుబ్రహ్మణ్య భారతి గారు రచించిన ఒక ఫేమస్ తమిళ గీతం వినిపించబోతున్నాను. ఇది కూడా చిన్నపిల్లలకు సంబంధించిన పాట.
దీని భావం ఏంటి అంటే, పిల్లలు బద్ధకంగా ఉండకండి, లేచి ఉత్సాహంగా ఆడుకోండి, అందరి పిల్లలతో అరమరికలు లేకుండా కలిసిమెలిసి చక్కగా ఆడుకోండి, ఏ గొడవలు పెట్టుకోకుండా చక్కగా కలిసిమెలిసి ఆడుకోండి అని పిల్లల్ని ఉత్సాహపరిచే ఒక మంచి పాట. ఈ పాట ఇలా వస్తుంది. ஓடி விளையாடு பாப்பா, நீ ஓய்ந்திருக்கலாகாது பாப்பா, கூடி விளையாடு பாப்பா, ஒரு குழந்தையை வையாதே பாப்பா, ஓடி விளையாடு பாப்பா, நீ ஓய்ந்திருக்கலாகாது பாப்பா, சின்னஞ்சிறு குருவி போலே நீ திறந்து பறந்து வா பாப்பா, வண்ண பறவைகளை கண்டு வண்ண பறவைகளை கண்டு நீ மனதில் மகிழ்ச்சி கொள்ளு பாப்பா, ஓடி விளையாடு பாப்பா, நீ ஓய்ந்திருக்கலாகாது பாப்பா, கூடி விளையாடு பாப்பா, ஒரு குழந்தையை வையாதே பாப்பா, ஓடி விளையாடு பாப்பா, நீ ஓய்ந்திருக்கலாகாது பாப்பா. నెక్స్ట్ ఒక అందమైన మలయాళ దేశభక్తి గీతం పాడుతున్నాను. ఈ పాట రచించిన వారు శ్రీ పి భాస్కరన్ గారు. దీనికి సంగీతం సమకూర్చిన వారు ఎంబి శ్రీనివాసన్ గారు. చాలా అద్భుతంగా చేశారండి. ఈ పాట చాలా బాగుంటుంది. జన్మకారిణి భారతం కర్మమేధిని భారతం, జన్మకారిణి భారతం കർമ്മമേധിനി ഭാരതം, നമ്മളാം ജനകോടിതൻ നമ്മളാം ജനകോടിതൻ അമ്മയാകിയ ഭാരതം, ജന്മകാരിണി ഭാരതം കർമ്മമേധിനി ഭാരതം, തലയിൽ മഞ്ഞണി മാമല ചൂടിയ തങ്ക കിരീടവും, ഉടലിൽ സസ്യശ്യാമള സാധ്വല കോമള കഞ്ചുകവും, കരത്തിളാനടികൾ ചാർത്തിയ പൊന്മണിമാലകളും, കരത്തിളാനടികൾ ചാർത്തിയ പൊന്മണിമാലകളും, കാണക കാണക ജന്മഭൂമിൻ കോമളമലർമേളി, ജന്മകാരിണി ഭാരതം కర్మమేధిని భారతం. ఇప్పుడు చివరిగా తెలుగులో ఒక మంచి దేశభక్తి గీతం వినిపించబోతున్నాను. ఈ పాటను రచించిన వారు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, సాగర మేఖల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, సాగర మేఖల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, గీతాగానం పాడుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు, గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, ఇక జీవనయానం చేయుదమా, ఇక జీవనయానం చేయుదమా. ధన్యవాదాలు.